హాయ్ అందరికీ. ఈరోజు మనం ఓటర్ ఐడిలో కేవైసీ ప్రాసెస్ ఈ సైనింగ్ కేవైసీ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. మనం ఫామ్ అంతా నింపిన తర్వాత ఈ సైనింగ్ సర్వీస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్గా చూసుకుంటే ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ ఉంది కదా, ఆడ ఆధార్ నంబర్ ఇచ్చి మనం సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ నంబర్కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయగానే మనకు ఈ విధంగా మన ట్రాన్సాక్షన్ అన్నది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫామ్ ఫామ్ 8 ఆర్ ఫామ్ 6 మనం కొత్తదైతే ఏమో కొత్త న్యూ అప్లికేషన్ ఫర్ ఓటర్ ఐడికి అయితే ఏమో ఫామ్ 6 అనేది సబ్మిట్ చేయాలి. అండ్ ఓల్డ్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫామ్ 8 అన్నట్టు. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు, నేను ఇది మొబైల్ నంబర్ రీచేంజ్ కోసం ట్రై చేశాను ఫామ్ 8ది. బట్ నేను ఇప్పుడు ఇది చేసిన తర్వాత మనకు ఈ విధంగా కాకుండా మనం సక్సెస్ఫుల్గా ఈ కేవైసీ వెరిఫికేషన్ అయిపోయి మనకు పేజ్ అన్నది మీరు చూడవచ్చు, ఇక్కడ పేజ్ అన్నది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మనకు ఎస్కొని స్టార్ట్ అయ్యే మన ట్రాకింగ్ నంబర్ అన్నది రావడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ అన్నది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా మీ ఓటర్ ఐడికి లాస్ట్లో ఈ విధంగా ఈ కేవైసీ చేసుకోవాలి.